చికెన్ కర్రీ రాగి రొట్టె తయారు చేసుకునే విధానము. ముందుగా కళాయిలో కొంచెం నూనె వేసుకొని, నూనె వేడెక్కినాక 2 ఉల్లిగడ్డలు, కొంచెం పచ్చిమిర్చిని వేసుకొని, అందులో 2 ఎండుమిర్చిని వేసి బాగా వేగనియాలి. బాగా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు తగినంత బాగా కలపాలి. బాగా వేగినాక ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ను కళాయిలో వేసి వేంపాలి. బాగా అట్లనే నూనెలో కొంచెం సేపు వేగనియాలి. బాగా ఈ అల్లం పేస్టు పసుపు అంతా ముక్కలకు బాగా పట్టినాక తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా కలపాలి. దాంట్లో కొంచెం ధనియాల పొడి, తగినంత మసాలా పొడి వేసుకొని మంచి కలపాలి. తగినంత కొంచెం దానికి సరిపోను కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మగ్గాలి. అల్లంలో బాగా వేగుతున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. మంచిగా కలపాలి. కలిపి అట్లనే ఉడకబెట్టాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా పైన గార్నిష్ చేసుకోవాలి. స్మెల్ కోసం మంచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కప్పుల రాగి పిండి, 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని బాగా కలిపి చపాతీకి సరిపడా ముద్ద చేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. చపాతీని మంచిగా చేసుకొని చపాతీ రోలుతో చేసుకొని కాల్చుకోవాలి. పెనం మీద కాల్చుకోవాలి. చికెన్ కర్రీ రాగి రొట్టె రెడీ. మీరు తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.